నీట్ ఫలితాలు వచ్చేసాయి. ఇప్పుడు అందరి దృష్టి కౌన్సిలింగ్ పైనే. ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్సు ఎంచుకోవాలనే పనిలో విద్యార్థులు తలమునకలయ్యారు. ఈ క్రమంలో నీట్ ప్రవేశాల కౌన్సిలింగ్ కు కసరత్తు సాగుతోంది. పూర్తి పారదర్శకంగా కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడతామంటున్న ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. నీట్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి కౌన్సిలింగ్ పైన కేంద్రీకృతమే ఉంది. ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుద్ది, విద్యార్థులు వివిధ కేటగిరీలకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలపైన ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 37 కాలేజీల్లో కూడా ఈ సీట్ల భర్తీ అయితే ఎప్పుడు జరుగుతుంది, కౌన్సిలింగ్ ప్రవేశాలు ఎప్పుడు జరుగుతుందనే ఉత్కంఠ అయితే మనతో ఉంది. మనతో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సారీ, విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఆసక్తిగా ఉత్కంఠ ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగే అవకాశం, ప్రారంభమయ్యే అవకాశం? మోస్ట్లీ కౌన్సిలింగ్ 31 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. మామూలుగా అన్ని కాలేజెస్కు బోత్ కన్వీనర్ కోట, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. అంటే 17 అంటే ఇప్పుడు మనకు పిడుగురాళ్ళు కూడా యాడ్ అయింది. సో 18 గవర్నమెంట్ కాలేజెస్, 18 ప్రైవేట్ కాలేజెస్. సో టోటల్గా మనము 39 మెడికల్ కాలేజెస్కు మనము కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం. ఎలా ఉండబోతుంది, కట్ ఆఫ్ మార్కులు ఇవన్నీ కూడా ఎలా నిర్ణయిస్తారు, స్టేట్ ర్యాంకులు ఎలా? అది మనం స్టేట్ పర్సంటైల్ అంటాం, హైయెస్ట్ ర్యాంక్ బట్టి దాని తర్వాత మనము మెరిట్ తీసుకోవడం. డెఫినెట్గా చాలా డిస్టర్బ్డ్గానే ఉంది. మనకు తెలుసు దేశంలో కూడా చాలా టర్మాయిల్, పేపర్ లీకేజ్ వలన చాలా వరకు డిలే అయింది. సో దాన్ని అధిగమిస్తూ ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఈవెన్ నీట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు సపరేట్గా వాళ్ళను ఒక ఏరియాలో ఉంచి తర్వాత భద్రతతో ఇది పేపర్ ఇచ్చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ కౌన్సిలింగ్ మనము స్టార్ట్ అయితే ఇట్ విల్ టేక్ 1 or 2 months టైం. phase 1, phase 2, phase 3, phase 4లో మామూలుగా ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజ్ ఆర్వీఎస్ మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ అ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, 50 seats. మనకు పిడిగిరాల్లో కూడా 50 seats రాయండి. ఆల్మోస్ట్ దగ్గర మిగతా కాలేజ్, పాత మెడికల్ కాలేజ్ అంతా కూడా 375 న్యూ సీట్స్ రావడం జరిగింది ఎంబీబీఎస్ వలన. సో దీనివల్ల కొంత భవిష్యత్తులో అంటే మనకు 375 కాలేజెస్ అంటే 50 seats, మిగతా కన్వీనర్ ఇది మేనేజ్మెంట్ కోటాల్లో కూడా మనకు 50% సీట్స్ మెరిట్ స్టూడెంట్స్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్కి, నీట్ కౌన్సిలింగ్ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎలా సిద్ధం కావాలి? సో దే హ్యావ్ టు బి అలర్ట్ అండి. వెబ్సైట్ రెగ్యులర్గా చూస్తున్నట్ల మనము ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్, తర్వాత రెగ్యులర్గా మనము ఈవెన్ మీడియాలో కూడా మనము ఇస్తాము. పారదర్శకంగా మనము చేస్తాము. ఎందుకంటే ఏపీటీ ఆన్లైన్తో మనం అనుసంధానం ఉంది. మామూలుగా ఇంతకుముందు స్టూడెంట్స్ ఇట్లా యూనివర్సిటీకి రావడం అదంతా కూడా లేదు. జనరల్గా మెరిట్ బట్టి రిజర్వేషను, సో మెనీ థింగ్స్, తర్వాత ఈడబ్ల్యూఎస్, తర్వాత బ్యాక్వర్డ్ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, అదంతా కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ ఆధారం మెరిట్ బట్టి మనకు డిఫరెంట్ సెంటర్స్, తర్వాత కన్వీనర్ కోట అయితే ఏం కానీ ప్రైవేట్ కోట కానీ జరుగుతాయండి. కొత్తగా మన యూనివర్సిటీ పరిధిలో 17 కొత్త కోర్సులు, అలైడ్ కోర్సులు ప్రవేశపెట్టాలని అందుబాటులో తెచ్చారు. ఇవి ఎప్పటి నుంచి ప్రారంభంగా ఉన్నాయి, వీటి ఉద్దేశం ఏంటి ప్రవేశపెట్టడానికి? ఈ గవర్నమెంట్ అంటే డాక్టర్సే కాకుండా పారామెడికల్ వర్కర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నేను లాస్ట్ ఇయర్ నెదర్లాండ్స్ వెళ్ళడం జరిగింది ఆన్ ఎమర్జెన్సీ మెడిసిన్. దాని తర్వాత మనకు ఎమర్జెన్సీ మెడిసిన్, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఒక కొత్త సబ్జెక్టు. మామూలుగా మనకు 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్లా రిమ్స్ శ్రీకాకుళం, దట్ ఈస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, అండ్ ఆల్సో ఎస్సీ మెడికల్ కాలేజ్ తిరుపతి. వీళ్ళలో ఒక 20 seats, 10 seats ఉన్నాయి. ఈసారి ప్రత్యేకంగా మనం వీ హ్యావ్ టేకన్ ఎ పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్ పారామెడికల్ బోర్డ్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. రీసెంట్గా మనకు వీ హ్యాడ్ ఎ రివ్యూ మీటింగ్ విత్ పారామెడికల్ సెక్రటరీ అండ్ ఆల్సో ద డిఎంఈ అండ్ అస్తో కొంత ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజల్లో ముఖ్యంగా సడన్గా పేషెంట్గా వస్తే వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు డూ.
అంటే అపస్మారక స్థితిలో ఉంటే, సపోజ్ కార్డియాక్ అరెస్ట్ అయితే ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం 50 సీట్స్ మనము గవర్నమెంట్లో మనము స్టార్ట్ చేసాం. గవర్నమెంట్ వి గాట్ ఎ పర్మిషన్ టు స్టార్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆఫ్ 50 సీట్స్. అంటే ఉండే సీట్స్ మామూలుగా తిరుపతిలో 20 సీట్లు ఉన్నాయి, శ్రీకాకుళంలో 10 సీట్లు ఉన్నాయి. అవి దగ్గర దగ్గర మినిమంగా మనము ఈ అక్టోబర్ నుంచి మనము 50 సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం. అదే కాకుండా కొత్త కోర్సులకు కూడా మనము శ్రీకారము చుడుతున్నాం. మామూలుగా బీఎస్సీ బయోమెడికల్ ఇంజనీరింగ్, తర్వాత కొంత మనకు మామూలుగా బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితేమి, తర్వాత న్యూక్లియర్ మెడిసిన్, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, ఇవన్నీ కూడా అంత పైప్ లైన్లో ఉంది. తర్వాత మేము కూడా రీసెంట్గా జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో కూడా మనకు మామూలుగా 90 ఫిజియోథెరపీ కాలేజెస్ ఉన్నాయి. తర్వాత మామూలుగా బీఎస్సీ కాలేజ్, గవర్నమెంట్ బీఎస్సీ కాలేజ్ మామూలుగా మనకు 13 మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ ఆల్మోస్ట్ 250 to 260 ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇది గవర్నమెంట్ కాలేజెస్ కొంత ఇంప్రూవ్ చేస్తూ, తర్వాత వాట్ వీఆర్ ఆల్సో సజెస్టింగ్ ఈజ్ బేసిక్గా కొంత గవర్నమెంట్ ఫిజియోథెరపీ కాలేజ్ ఇంతవరకు లేదు, అట్లీస్ట్ రీజనల్ వైజ్. సో వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ పుట్టింగ్ ఏ ప్రపోజల్స్ టు ద ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో ఆనరబుల్ సీఎం to sanction at least in the regional like కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు ఆ ప్రాంతాల్లో ఫిజియోథెరపీ కాలేజ్ కాకుండా డెంటల్ కాలేజ్ మనకు 2 మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ 15-16 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో రీజనల్గా కొంచెం ఇంకా 3 or 4 గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కూడా మనము సజెస్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ గవర్నమెంట్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ బడ్జెట్, ఇస్ దర్ బడ్జెటరీ కన్స్ట్రెంట్స్తో ఈ పారామెడికల్ కోర్సెస్ చిన్నవి లైక్ ఎమర్జెన్సీ మెడిసిన్, తర్వాత రెగ్యులర్గా బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనము కొన్ని వేరెవర్ క్యాత్ ల్యాబ్ ఉంటే, తర్వాత పర్ఫ్యూషన్ టెక్నీషియన్ ఉంటారు, మామూలుగా ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా త్వరలో కూడా ఈ కోర్సెస్ స్టార్ట్ చేస్తాం. ఇది వీసీ చంద్రశేఖర్ గారి అభిప్రాయం. మొత్తం మీద నీట్ కౌన్సిలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.